ఓం నమో భగవతే వాసుదేవాయ. మహాకవి బమ్మెర పోతనామాత్య ప్రణీత శ్రీ మహాభాగవతము దశమస్కందము కాళీయ మర్దనము ధ్యాన శ్లోకము. మూకం కరోతి వాచాలం పంగుం లంఘయతే గిరిం యత్కృపా తమహం వందే పరమానంద మాధవం. గొల్లలందరూ గుంపులుగా చేరి అదుగో ఆ పాము మన కృష్ణుణ్ణి కరిచింది, కరిచి అంతటితో విడిచిపెట్టక మిక్కిలి మదించి తన దేహంతో కృష్ణుని దేహాన్ని చుట్టుకొని విడిచిపెట్టకుండా ఉంది. ఇక ఇందుకు మనం ఏం చేద్దాం, ఎక్కడికి పోదాం, ఎవరితో మొరపెట్టుకుందాం, ఎవరు ఈ పామును అడ్డగించి కృష్ణుణ్ణి విడిపింపగలరు, దీనికి తగిన ఉపాయం ఏమిటి అని దిక్కుతోచక ఆర్తనాదాలు చేయసాగారు. కాళీయ సర్పం కృష్ణుణ్ణి కాటు వేయడాన్ని చూసిన ఆవులు కూడా చేష్టలు ఉడిగి ఎద్దులతోనూ దూడలతోనూ కూడి మేత మేయడం మానివేసి బాధగా అరవసాగాయి. రాజా, కృష్ణుడు ఈ విధంగా కాళీని చేత చుట్టబౌట వలన భూమి మొదలైన పంచభూతాలు అదిరాయి. ఆకాశం నుండి ఉల్కాపాతం రాలింది. రేపల్లెలోనున్న గోపికలకు కుడికన్ను, గోపకులకు ఎడమకన్ను అదిరాయి. ఆ దుర్నిమిత్తాలు అన్నీ చూసి గోకులంలో ఉన్న నంద యశోదలు ఇతర గోపకులు గోపికలు మనస్సులలో కీడును శంకించారు. కృష్ణుని మీద గల ప్రేమ చేత అతడు గోపకులతోనూ గోవులతోనూ అడవిలో చిక్కుపడ్డాడేమో అని బాధపడ్డారు. ఒక్కసారిగా పసివాళ్ళు ముసలివాళ్ళు అనే వయోభేదం లేక అందరూ పెద్ద పెట్టున కేకలు వేసుకుంటూ వ్రేపల్లె నుండి కృష్ణుణ్ణి వెతుకుతూ కదిలారు. కృష్ణుని సామర్థ్యం ఎరుగక అతని జాడ తెలుసుకునేందుకు బయలుదేరిన ఆ గొల్లలను చూసి కృష్ణుని శక్తి ఇట్టిది అని తెలిసిన బలరాముడు మిక్కిలి నవ్వుకున్న వారిని వారింప పూనుకొనలేదు. అంతటా యశోద మొదలైన గోపికలు, నందుడు మొదలైన గోపకులు అడవి దారిని బట్టి నడిచారు. అక్కడక్కడ గోవుల అడుగుల నడుమ యవరేఖ, అంకుశరేఖ, అలరేఖ, వజ్రరేఖ, చక్రరేఖ, చాపరేఖ, ధ్వజరేఖ మొదలైన శుభ లక్షణాలన్నీ కనిపిస్తున్నాయి. ఆ కాలి గుర్తులు మార్గానికే ఆవరణంగా ప్రకాశిస్తున్నాయి. ఆ జాడను బట్టి యమునా నది గట్టు చేరారు. చేరి అక్కడ మడుగులో పాము చేత చుట్టుకోబడి కదలలేక మెదలలేక ఉన్న వానిలాగా కనబడుతున్న శ్రీకృష్ణుని చూశారు. అక్కడ గోపకులతో పాటుగా మేతలు మాని అరుస్తూ నిలుచున్న గోవులను గోపికలు చూశారు. అప్పుడు కొందరు గోపికలు యశోదను కౌలించుకొని కృష్ణ కృష్ణ అని పలవరిస్తూ ఇన్నాళ్ళు దయచూపిన దైవం నేడు ఎందుకు ప్రతికూలమైనది అని రోధిస్తూ కృష్ణునితో ఇలా అంటున్నారు. కృష్ణ, నీవు ప్రతిరోజు మాకు ఎదురు వచ్చేవాడివి. ఈ రోజున మేము వచ్చినా నీవు ఎందుకు రావడం లేదు? మేము ఒక్కసారి చూస్తే ఎంతో దయతో మమ్మల్ని చూచేవాడివి. అలాంటిది కన్నులు తెరిచి చూడవేమి? నీ సమీపానికి వస్తే భేదం లేకుండా చేరవచ్చేవాడివి. అలాంటిది మేము నిన్ను చేరవచ్చినా కూడా నీవు మా దగ్గరకు ఎందుకు రావడం లేదు? పిలిస్తే ఓ అని పలికేవాడివి. ఇప్పుడు మేం పిలిచినా నీవు పలకకుండా ఉన్నావు. ఒక్కసారి నిన్ను స్మరించిన మాత్రం చేత నీవెప్పుడు మమ్మల్ని స్మరిస్తూ ఉంటావు. కానీ ఇప్పుడు మమ్మల్ని తలుచుకోవడం లేదేమిటి? ఈ విధంగా భక్తి పరవశులైన భక్తులు మాట్లాడినట్లుగా వారంతా సంభాషించసాగారు. అప్పుడు నందుడు, యశోద మొదలైన వారందరూ కృష్ణుని చూచి అధికమైన దుఃఖంతో ఇలా అన్నారు. ఓ కృష్ణ, నీవు పాలిళ్లలో విషం పెట్టుకువచ్చిన పూతన చనుపాలు త్రాగి ఆ పాలతోడ విషాన్ని కూడా జీర్ణం చేసుకున్నావే. అటువంటి ఆశ్చర్యకరమైన శక్తిగల నీకు ఈ పాము విషం ఎక్కటం వింతగా ఉంది. కృష్ణ, అయ్యో, ఈ క్రూరమైన పాము మిక్కిలి కోపంతో నిన్ను కరుస్తూ ఉంటే నీవు ఎంతగా వణికిపోయావో, ఈ పాపిష్టి విధిని ఎంతగా తిట్టుకున్నావో, మమ్మల్ని ఎంతగా తలుచుకున్నావో, ఎంత బాధపడ్డావో. కన్నయ్య, ఆ దుష్ట సర్పం మమ్మల్ని కరవక నిన్నెందుకు కరిచిందిరా నాన్న? ఒకవేళ మమ్మల్ని కరిచి నీవు క్షేమంగా ఉంటివేని మమ్ము రక్షించి ఉండేవాడివి. కానీ నీవు ఆపదలో ఉంటే మేము రక్షించలేకపోతున్నాము కదా. కృష్ణ, నువ్వు గౌరవంతోడి చూపులతో మమ్ములను చూడటం లేదు ఎందుకు? రహస్యంగా చలికాండ్రతో ఎందుకు మాట్లాడవు? కాళ్ళయందు అందెలు మ్రోగగా నీ తల్లుల ఎదుట ఏల నాట్యమాడవు? నవ్వులాటలకైనా గోపికా స్త్రీలతో కూడి వర్తింపవు ఎందుకు? మాకు తెలియజెప్పు తండ్రి. కృష్ణ, ఇక మీద మా చెవులకు ఇంపుగా ఎవరు మాట్లాడుతారు? చేతులు, కాళ్ళు మొదలైన అవయవాలు కృతార్థములు అయ్యేటట్లు మా మీదకు ఎక్కుతూ ఎత్తుకోమని ప్రాకులాడు వారెవరు? కళ్ళు సార్థకమయ్యేలా
మాకు నవ్వులను చూపేవారెవరు? నాలుకలు ధన్యత చెందేలా పాటలు పాడించువారెవ్వరు? నీవు పాముకాటుకు గురైతే మమ్ము ఏలువారెవ్వరు? మాకు సర్వస్వం నీవే కనుక నీవున్న చోటే మేమెల్లరము ఉండతగిన చోటు. నీవు లేకుండా ఈ లోకంలో ఉండలేము అని ఈ ప్రకారంగా ఒకరినొకరు పట్టుకొని విలపిస్తూ కృష్ణునితో మనం కూడా మడుగులో పడి మరణిద్దాం అని అతని ఎడబాటు వలన కలిగిన తాపాన్ని సహింపలేక మడుగులో పడబోయారు. అట్టి ప్రయత్నంలో ఉన్న యశోద నందలను ఇంకా ఇతర గోపికలను గోపకులను చూసి భగవంతుడైన బలరాముడు ఇలా అన్నాడు: మీరు జరిగేదాని యోచన కొంచెం కూడా లేని వాళ్ళలా ఉన్నారు. ధైర్యం విడిచిపెట్టడం యుక్తం కాదు. కృష్ణుని చర్యలను కొంచెం నిదానించి చూడండి అంటూ వారిని నివారించాడు. శ్రీకృష్ణుని అంశ అయినందున బలరామునికి కృష్ణుని శక్తి తెలుసును. ఈ విధంగా తనను ఉద్దేశించి ఏడుస్తున్న గోకుల నివాసులైన స్త్రీలు, బిడ్డలు మొదలైన గొల్లలను చూసి శ్రీకృష్ణుడు సామాన్య మానవుని వలె ఒక్క ముహూర్త కాలం 2 గడియలు వినోదంగా గడిపాడు. ఆ తరువాత కృష్ణుడు తన దేహాన్ని పెంచాడు. దానితో కాళీయుని దేహము కమిలి చుట్టూ సడలిపోయి పడగలు ఉష్ణతాపము పొంది అవయవ పటుత్వం సన్నగిలింది. అలసటతో కరవటం మాని నిట్టూర్పులు విడుస్తూ ముక్కుల నుండి రక్తం కారుతూ ఉండగా నిస్సహాయముగా దీనంగా దిక్కులు చూస్తూ శ్రీకృష్ణుని వదిలి చల్లారిన కట్టెవలే దూరంగా వెళ్ళి నిలబడ్డాడు. భయము ఏమర్పాటు లేక ఎప్పుడు జాగ్రత్తతో సంచలించువాడు మహాశూరుడైన గోపాలకృష్ణుడు తన చేతితో కాళీయుని పడగల మీద చరచి గరుత్మంతుని వలె దౌడలను గట్టిగా పట్టి ఆ విషసర్పాన్ని గిరగిరా తిప్పి విసిరివేశాడు. దాని కన్నుల నుండి విషం అగ్ని జ్వాలల వలె వెలువడగా దాని గర్వం పూర్తిగా నశించిపోయింది. ఈ విధంగా క్రూర సర్పాన్ని మహాశూరుడైన శ్రీకృష్ణుడు విసిరి పారవేసి రెట్టించిన సంతోషంతో ఈ విధంగా నర్తించాడు: ఆ యమునా నదిలో పెద్ద అలల సవ్వడులు చెవులకు ఇంపైన మధ్యల మ్రోతల్లాగా ఉన్నాయి. బృందావనములో సంచరించే తుమ్మెదల గానం మనోజ్ఞమైన గాయకుల పాట వలె ఉంది. హంసలు, బెగ్గురు పక్షులు మొదలైన జల పక్షుల కలకల ధ్వనులు తాళముల మ్రోతలా ఉంది. దేవతలు ఆకాశం నుండి చూస్తున్న దేవగంధర్వాదులు సభయందు కూర్చున్న ప్రేక్షకుల వలె ఉన్నారు. అంతటా రత్న ప్రకాశితమైన కాళీయ సర్పం యొక్క పడగని విశాల నాట్య మండపంలో శ్రీకృష్ణుడు అనే ప్రఖ్యాత నర్తకుడు ఎంతో నైపుణ్యంతో నృత్యం చేయసాగాడు. లోకాలన్నింటినీ తన కడుపులో దాచుకున్న ఆ విష్ణువు గోప బాలుని ఆకృతితో కాళీయుని పడగలనే నాట్యస్థానంలో ఆడుతూ పాడుతూ నర్తించాడు. చిరునవ్వుతో ఉత్సాహాన్ని చూపుతూ ఆ కాళీయుని ప్రాణం పోకుండా నేర్పుతో లయ తప్పకుండా నాట్యం చేశాడు. అలా నాట్యం చేస్తున్న ఆ చిన్ని కృష్ణునిపై సిద్ధులు, సాధ్యులు, చారణులు, గంధర్వులు, దేవతలు, మునులు, వారి భార్యలు పూల వానలు కురిపించారు. ఆనందంతో జయజయధ్వానాలు చేశారు. దుర్జనులను యముని వలె దండింప పుట్టిన శ్రీకృష్ణుడు ఈ విధంగా కాళీయుని పడగల మీద నాట్యం చేస్తూ ఉంటే కాళీయుడు దేహం తేలిపోవుచుండగా రక్త మాంసాలను కక్కటం మొదలుపెట్టాడు. కన్నుల నుండి విషం వస్తూ ఉండగా నీరసంతో దిక్కులు చూస్తూ ప్రాణాలు గొంతులోనికి రాగా మనస్సులో ఇలా అనుకున్నాడు: దేవతలైనా సరే నా విషాగ్ని జ్వాలలు సోకినంత మాత్రం చేత బలము చెడి వేదనను పొంది మరణిస్తారు. ఇది చాలా ఆశ్చర్యంగా ఉంది. నా విషాగ్ని జ్వాలలకు ఓర్చుకోవడమే కాక నా పడగల మీద విజయ నాట్యం చేస్తున్నాడు ఈ బాలుడు. ఓ రాజా, ఈ విధంగా ఆలోచించి ఈ బాలుడు శ్రీమన్నారాయణుడు కాని పసివాడు మాత్రం కాదు. ఈ మహాపురుషుడు చరములు అచరములలో నిలిచి ఉన్నవాడు. ఉత్తములైన మహాయోగులను కాపాడువాడు. తనను సేవించువారు యందు ప్రీతి కలవాడు అయిన శ్రీమన్నారాయణుడే అని నిశ్చయించి అప్పటికే కలిగిన బడలిక చేతను భయం చేతను స్వామి నన్ను రక్షించు అని శరణు వేడాడు. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్సత్. సర్వం శ్రీరామకృష్ణార్పణమస్తు. తర్వాతి వీడియోలో కాళీయుని భార్యలైన నాగాంగాలను శ్రీకృష్ణుని స్తుతించుట.